హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి కొత్తిమీర, పుదీనా అండి. మా అబ్బాయి పుట్టినరోజు కదండి, 250 మందికి భోజనాలు పెట్టామండి. మా అబ్బాయి పుట్టినరోజు అని డిసెంబర్ 30వ తారీఖునండి మా అబ్బాయి పుట్టినరోజు. అదిగోండి అవన్నీ బిర్యానీ చేయటాకండి. అవి కూడా మొత్తం కూడా అదిగోండి టమాటాలు, అల్లము, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కర్రీలోకండి, గోంగూర రొయ్యలు ఉండేవండి. అవన్నీ బాతరసి బియ్యం అండి. నెయ్యి అయితే ఇంట్లో చేసిందే ఉందండి మాకు. అవిగోండి ఉల్లిపాయలు అవన్నీ అక్కడ పెట్టుకున్నామండి. అవన్నీ రెడీ పెట్టుకున్నాము వంట చేయటానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా. అవిగోండి గోంగూర కట్టలండి కోతున్నారండి మా అబ్బాయి, మా చెల్లోళ్ళ పిల్లోడు కూడా. గోంగూర రొయ్యలు వండుతామండి. ఇగోండి రొయ్యలు 6 కేజీలు రొయ్యలు అయితే అవన్నీ పోగా అవి వచ్చినాయండి. దాంట్లో గోంగూర వేసి వండుతామండి. ఎలా వండుతాం ఏంటి ఆ ప్రాసెస్ మొత్తం కూడా మీకు పెడతామండి. మీకు నూతన శుభాకాంక్షలు అండి అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. అది మా ఇల్లు అండి. అదిగండి మీరు బ్లెస్సింగ్ చేయాలండి మా ఫ్యామిలీకి. మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు. మా తమ్ముడు అండి, మా అమ్మాయి అండి. మా అక్క వాళ్ళ అమ్మాయినే తమ్ముడికి ఇచ్చామండి. మా మేనగోళ్ళగా పిల్ల ఆయన మా పెద్ద తమ్ముడు అండి. నా తర్వాత ఆయన అక్కల కూతురుని ఇచ్చామండి. నాకు బాగోలేదు కదా, అదిను మా అబ్బాయి పుట్టినరోజు రమ్మన్నామండి. వచ్చారండి. వంటలు అవి చెయ్యాలని చెప్పానండి. అది ప్రతి పుట్టినరోజుకి పిలుస్తామండి. ప్రతిసారి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత పెడతామండి. మనకు దేవుడిచ్చింది కదండి, దేవుడిచ్చిన దాంట్లో కొంతమందికి మేము పెడతామండి. బంధువులు పిలుచుకుంటాము. అదిగోండి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. అక్క అండి ఆవిడ. అదిగోండి చీర కట్టుకున్నాం అక్క, మా అక్క అండి ఈవిడ. వచ్చారండి అక్క వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళందరినీ పిలిచామండి. బంధువులు పిలుచుకున్నామండి. అదిగోండి వంట అయిపోయిందండి. బిర్యానీ పొగలు వెళ్ళిపోతుంది, కాలుతుంది. మసిగొట్ట తీసుకుంటున్నానండి. బాగా వేడిగా ఉందండి. అదిగోండి బిర్యానీ దమ్ బిర్యానీ అండి. 4 కేజీలు లెగ్ పీసులు తెచ్చామండి. అవన్నీ లెగ్ పీసులే. బాత్రేసి బియ్యం వేసి వండారండి. అవన్నీ పీసులేనండి. లెగ్ పీసులే కొట్టించామండి దమ్ బిర్యానీలోకి. అదిగోండి పెద్దలకు పెట్టుకుంటారు కదండి. పెద్దలంటే చనిపోయిన వాళ్ళు, మా మామగారు కానీ మా బావగారు మా తోటికోడళ్ళు చనిపోయారండి. వాళ్ళకి మేము ఫస్ట్ పుట్టినరోజులప్పుడైనా పండగలప్పుడైనా పెద్దవాళ్ళకి పెట్టుకుంటామండి. ఫస్ట్ మేము ఎవరం అంటుకోకుండా వండి మొత్తం కూడా అలా పెట్టుకుంటాం, మా ఆనవాయితీ అండి. అదిగోండి గోంగూర రొయ్యలండి, అది కర్రీ చూడండి. అదిగోండి గోంగూర రొయ్యలు. వాళ్ళకి పెట్టేదాకా కూడా మేము ఎవరం చనిపోయిన పెద్దవాళ్ళకి పెట్టుకునేదాకా కూడా మేము ఎవరం ఎంగిలి చేయమండి. ఏది కూడా అంటుకోమండి. ఉప్పు కానీ అన్నీ కూడా సుమారు చూసి వేస్తాం కానండి, ఎవరం ఎంగిలి చేయమండి. అదిగోండి గోంగూరను రొయ్యలండి. ఆ కూర తీస్తున్నానండి. ముందు వాళ్ళకి పెట్టుకోవాలని మేము ఎవరం అంటుకోమండి, వాళ్ళకి పెట్టాలని. అదిగోండి 3 గట్లు, ముగ్గురు కాబట్టి 3 గట్లు లెక్క. అన్నం కూడా 3 గట్లు లెక్క తీసానండి. అదిగోండి అది చికెన్ కర్రీ అండి పక్కదే. చికెన్ కర్రీ అది అండి. దమ్ బిర్యానీ వండామండి. రొయ్యలు వేసి అది చికెన్ ఫ్రై చేశారండి. అదిగోండి అది కూడా ముగ్గురికి 3 గట్లు తీయాలండి. ఆనవాయితీ పెద్దవాళ్ళకి పెట్టుకునేటప్పుడు. అదిగోండి 3 గట్లు తీస్తున్నామండి. మటన్ కర్రీ ఉందండి. అది మటన్ కర్రీ కూడా పెడతాను చూడండి. మటన్ కర్రీ కూడా అదిగోండి అది మటన్ కర్రీ అండి. ఇంకా మామూలు రైస్ ఉడుకుతుందండి, ఇంకా అవ్వలేదు. ఇంకా అదిగోండి మటన్ కర్రీ కూడా తీస్తున్నాను. రొయ్యలు గోంగూర అండి, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అండి. ఇది మటన్ కర్రీ అండి ఇప్పుడు తీసేది. అదిగో దమ్ బిర్యానీ అండి. వాళ్ళకి పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం, మా ఆనవాయితీ అండి. ఫస్ట్ కాడ నుంచి కూడా మేము పెద్దవాళ్ళకి పెట్టుకోకుండా మేము ఎవరం అంటుకోమండి. అదిగోండి 3 గట్లు తీస్తున్నామండి. మా మామగారికి, మా తోటికోడలు, మా బావగారు చనిపోయారండి. వాళ్ళకి తీసి అక్కడ పెట్టుకుంటాం. అది మా ఆనవాయితీ అండి. అక్కడ పెట్టుకున్నాక అప్పుడు ఎవరమైనా తింటామండి. అప్పుడు వరకే ముట్టుకోమండి. అదిగోండి అక్కడ టేబుల్ మీద పెట్టానండి. అట్లా బ్లెస్సింగ్కి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్ తీసుకున్నాక అదిగోండి ఎన్నో ఎన్నో వందల మందికి చీరలు పంచిపెట్టాడండి మా అబ్బాయి. క్రిస్టమస్ కూడా పంచిపెట్టామండి. మళ్ళీ కొన్ని ఊళ్ళోళ్ళకి 2-3 ఊర్లోళ్ళకి వెళ్ళి మా ఆయన గారిని మా అబ్బాయి వెళ్ళి పంచిపెట్టారండి బట్టలు, ఇంకా చీరలు అవన్నీ కూడా. షర్ట్లు క్రిస్టమస్కి పంచిపెట్టామండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి. ఇప్పుడు చీరలు పంచిపెడుతున్నామండి. 250 మందికి భోజనాలు పెట్టామండి ఆ రోజు మా అబ్బాయి పుట్టినరోజున. మా దేవుడు ఇచ్చింది కదండి, దేవుడు ఇచ్చిన దాంట్లో కొంతమంది జనాలకి మేము పెడతామండి ప్రతి సంవత్సరం కూడా. ఏనాడు కూడా మేము మానేయమండి. మీరు ఇలాగే ఆదరించండి. మీ బ్లెస్సింగ్ అందరికీ మా కుటుంబానికి ఉండాలండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి వ్యూస్ కూడా వేయించారు, టీవీలో వేయించారండి. టీవీలో వాళ్ళే వేసారు.
ఛానల్‌లో అయ్యిగోండి బట్టలు పంచేయి తీసి వాళ్ళే వచ్చి ఏసారండి. మాకు తెలీదు. ఏసేదాకా కూడా మాకు తెలీదు. వీళ్ళు పంచిపెడుతుంటే వచ్చి తీశారంటండి. తీసి న్యూస్ కూడా టీవీల్లో ఏసారండి. మా వదిన గారండి. మా ఫస్ట్ కాడ నుంచి కూడా మా ఇల్లు పాలు పొంగిచ్చినప్పుడు కాడ నుంచి మా వదిన మాకు సెంటిమెంట్ అండి. అదిగోండి మా అబ్బాయి మా వదిన గారికి చీర ఇచ్చి బ్లెస్సింగ్ తీసుకుంటున్నాడండి మా అబ్బాయి. చదువుకి మళ్ళీ మా అబ్బాయిని పంపియాలనుకుంటున్నామండి. అదిగోండి మాకు ఆమె ముందు నడుతదండి మా వదిన గారు. మాకు ఫస్ట్ ఆమె ఇచ్చి ఆమెతో చేపిస్తామండి మేము ప్రతి ఒక్కటి కూడా. మా వదినండి. మా వదినోళ్ళ ఇల్లండి అది. వాళ్ళ కుటుంబం అక్కడ ఉందండి. మా వదినకి మేము సలహా ఇగోండి వాళ్ళందరికీ మా వదినోళ్ళ ఊర్లో వాళ్ళందరికీ పంచిపెట్టామండి. ఇందాక చూపించా కదా మా వదినని. వాళ్ళ ఊర్లో వాళ్ళందరికీ చీరలు పంచిపెట్టామండి. చాలామందికి క్రిస్టమస్‌కి పంచిపెట్టాము. ఇప్పుడు కూడా పంచిపెడుతున్నామండి. మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి. నా ఛానల్ ముందుకెళ్ళాలండి. నా ఆరోగ్యం బాగుండాలని మీరందరూ బ్లెస్సింగ్ ఇవ్వండి. మాకు కూడా మా కుటుంబానికి కూడా. మా ఆయన గ్రీన్ షర్టు, వైటు మా అబ్బాయి అండి. చదువుకి మళ్ళీ పంపిస్తున్నామండి మా అబ్బాయిని. చదవాలండి. ఇంక 2 సంవత్సరాలు చదవాలి. పంపిస్తున్నామండి. ఈ సంవత్సరం అందరికి కూడా 200 మందికి భోజనాలు పెట్టాము. అదిగోండి ఇంట్లో మొన్న సగమే పెట్టా కదండీ మొన్న వీడియోలో. ఇప్పుడు అదిగో లైటింగ్ అండి. ఇంటి ముందు ముగ్గేసామండి. అదిగోండి నైట్ పూట హ్యాపీ న్యూ ఇయర్ బయట రాసామండి. అదిగో చూడండి మీరు. ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి. అదిగోండి హ్యాపీ న్యూ ఇయర్ రాసారండి. మా తమ్ముడు, మా అమ్మాయి, మా అబ్బాయి, మా మనవడు, మా చెల్లోడు పిల్లోడు వీళ్ళందరూ కూడా రాసారండి. ఇలాగే సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి.